రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజున శ్రీహరికోటలో ఉన్న మన ఇస్రో క్షేత్రాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్ సభ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి మరి అనేకమైన టెక్నాలజీ, లేటెస్ట్ మిషనరీ అన్నీ తెలుసుకుంటం జరిగింది ఉదయం నుంచి. మరి ఇటు మన ఇస్రో వారి యొక్క ఆఫీసర్ సహకారం, అలాగే మా యొక్క రోటరీ క్లబ్లో మరి మా ప్రెసిడెంటు, సెక్రటరీ, ముఖ్యంగా మోజు బస్ మరి ఏర్పాటు చేసిన మా సెక్రటరీ మోజు సురేష్కి ఈ సందర్భంగా మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరి అంతా కూడా సన్నాయకర్తగా ఉండి మమ్మల్ని అంతా ముందుకు నడిపిస్తూ గత 15 రోజుల నుంచి ఈ ప్రోగ్రాంకి అన్ని ఏర్పాట్లు చేసిన మరి నల్లమల్లి సుబ్బారావు గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఐకాన్ ఫస్ట్ టైం ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని టేకప్ చేసి ఫస్ట్ టైం ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ తీసుకొచ్చి ఈ యొక్క సెంటర్ను సందర్శిస్తామనేది రోటరీ క్లబ్ మా చరిత్రలో ఇది మొదటి అధ్యాయంగా ఈ చక్కటి పర్యావరణ విధానం, ఇక్కడ జరుగుతున్న ఖగోళ విషయాలు అనేకమైన తెలుసుకుంటం జరిగింది. ఈ యొక్క యాత్రలో, ఈ యొక్క క్యాంప్లో మేము సక్సెస్ అయ్యామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముందు మరిన్ని ఈ యొక్క విజ్ఞాన వినోద యాత్రల్ని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారం, సెలవు తీసుకుంటాను. భారత మాతాకి జై. ఈ ఇస్రో అనేది ప్రపంచంలో ఇది రెండోది. 49,000 ఎకరాల్లో ఉండడం అన్నది, అది కూడా మన భారతదేశంలో మనకి ఇక్కడ దొరకడం, మనం అందరం చూడడం మన చాలా అదృష్టము. లోపల అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ ఉదయగిరి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ నుంచి మేమందరం సతీష్ ధావన్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయిన శ్రీహరికోటకు వచ్చి ఇచ్చేస్తున్నాము. సుమారుగా ఈ క్లబ్ నుంచి 2 బస్సులు జనం వచ్చాయండి. మేమందరం చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఈ 46,000 ఎకరాల ఈ జాగాన్ని చూడడం జరిగింది. ఈ లాంచింగ్ స్టేషన్లో ఉన్న లాంచ్ ప్యాడ్ 1, 2ని కూడా మాకు దగ్గరుండి వీళ్ళందరూ చూపించడం జరిగింది. అన్నీ చూసాము.